మీరు కూడా కల్పించాలని మరి కోరుకుంటున్నా. అధ్యక్ష, మొదటగా గౌరవ సభ్యురాలు మాట్లాడుతూ 59% పెరిగినాయి అని నేనే చెప్పాను అన్నారు అధ్యక్ష. అమ్మ ఒక నిమిషం అమ్మ, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, మీరు చెప్పినవన్నీ నేను చాలా క్లియర్గా విన్నాను. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, ప్రజలకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది. విషయం ఏంటంటే ఇది నేను 59% పెరిగింది, 59 కేసెస్ పర్ డే 59 కేసెస్ వచ్చినాయని నేను మంత్రి గారు చెప్పారని చెప్పారు. అది 2023 జూన్ నుంచి అక్టోబర్ వరకు అని చాలా క్లియర్గా సభ ముందు ఇందాక నేను ఉంచడం జరిగింది. విషయం సమాధానం వినేటప్పుడు కూడా దయచేసి సభ్యులు కూడా చాలా క్లియర్గా వినాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ఇది జూన్ నుంచి అక్టోబర్ వరకు పర్ డే 59 కేసెస్, అదేవిధంగా 8,855 కేసులు అప్పుడు నమోదైనవి. కానీ 2024 వచ్చేసరికి జూన్ నుంచి అక్టోబర్ చూసుకుంటే 7,234, దగ్గర 18% తగ్గించాము. కాబట్టి గణనీయంగా పెరుగుదల లేదు అని చెప్పి సమాధానం చెప్పడానికి ఉదాహరణగా రెండు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది మాట్లాడాం. నెక్స్ట్ ఇంకోటి అధ్యక్ష, ఇప్పుడు ముచ్చుమర్రి కేసు గురించి, అదేవిధంగా మళ్ళా ఏదో కొరికారు చంపారు అని చెప్పి నగరి కాన్షియన్స్, నేనేమంటానంటే అధ్యక్ష, 3.5 సంవత్సరాల ఆడబిడ్డ చనిపోవడమే దౌర్భాగ్యం. దాంట్లోని ఎవరైనా రేప్ చేసి చచ్చిపోవడం అన్నది ఇంకొంచెం ఆ తల్లిదండ్రులకి కడుపు కోత. అటువంటి సందర్భాల్లో కూడా దాన్ని కూడా రాజకీయం చేయడానికి, దానికి చిరువులు పలవలు అల్లి దాని గురించి మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు నిజంగా ఒక ఆడపిల్లలుగా మనం ఆలోచించాలి, తల్లిదండ్రులుగా మనం కూడా కాసేపు ఆలోచించి మాట్లాడాలన్న సంగతి అయితే నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఇక్కడ ముచ్చుమర్రి కేసు అవనేయండి, అత్తాకోడలు రేప్ విషయం అవనేయండి, అదేవిధంగా పొంగునూరులో జరిగిన విషయం అవనేయండి, ఏదైనా జరిగిన తర్వాత అసలు ప్రాథమిక విచారణ జరిగిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల నుంచో ఒక నోట్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడండి, పోరాటం చేయండి, దానికి మేమేం చేయాలో మేము చెప్తాం అధ్యక్ష. అంతేగాని రేపే జరగకుండా అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు, తర్వాత చంపేశారు, ఇలాంటి పదాల వల్ల తల్లిదండ్రుల తాలూకా మానసిక వేదన ఎంత ఉంటుందో ఒక తల్లిగా నేను కూడా అనుభవించి చెప్పే పరిస్థితి, అందరం కూడా దాని గురించి మనం అనుభవించి మాట్లాడుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మరీ చెప్తున్నాం, ఇప్పటి వరకు జరిగిన క్రైమ్స్ అన్నింటిలోని కూడా మ్యాక్సిమం అందరినీ కూడా 24 గంటల నుంచి 48 గంటల్లో మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళందరినీ కూడా రిమాండ్ పెట్టడం జరిగింది. దయచేసి వినండి సార్ ప్లీజ్, ఇది చాలా సెన్సిటివ్ విషయం. మీరైనా నేనైనా ఎవరైనా మహిళల భద్రత విషయంలో రెడీగా ఉండాల్సిందే, పరంగా ఉండాల్సిందే. దయచేసి ఇప్పుడు మేము చెప్తున్న విషయాల్లో మీకు ఏమైనా అబద్ధం అనిపిస్తే కనుక నేను మళ్ళా ఎంతమంది మాట్లాడినా సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. దయచేసి ఒకసారి ముచ్చుమర్రి విషయంలో ఎవరైతే చంపేశారో నిజంగా అమ్మాయి బాడీ ఐడెంటిఫికేషన్ అవ్వలేదు, ఐడెంటిఫై ఎందుకు అవ్వలేదు అన్న సంగతి కొన్ని బయటికి మనం చెప్పలేము కాబట్టి ఆ విషయంలో చెప్పలేకపోతున్నాను అధ్యక్ష. సభ ముందు కొన్ని ఉంచలేము, రిటర్న్ గా రాసిమ్మన్నా కూడా రిటర్న్ గా రాసి ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా మిగతా అన్ని విషయాల్లోని కూడా మేము పట్టుకున్నాం అధ్యక్ష. నేను నిజంగా విమర్శించాలి, ఇక్కడే కూర్చొని విమర్శించాలి అనుకుంటే 2019 నుంచి 24 వరకు సీఎం గారి ఇంటి దగ్గరలో గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజు వరకు వెంకటరెడ్డి అనే వ్యక్తిని పట్టుకున్నారా? అదేవిధంగా విజయవాడ నడిబొడ్డులో ఒక దళిత వికలాంగురాల్ని హాస్పిటల్లో రూమ్ లో పెట్టి 3 రోజులు సామూహిక అత్యాచారం జరిగితే అదే విషయం గురించి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టిన సంగతి మర్చిపోయారా అధ్యక్ష? చెప్పాలి అధ్యక్ష, దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. ఇలాంటి సంగతులు మేము చెప్పాలంటే కొన్ని కొలులు చెప్తాం, ఇలాంటి సంఘటనలు అది కాదు ఈ రోజు జరగాల్సిన సంగతి గురించి. అదేవిధంగా మీరు ఇంతకు ముందు చెప్పారు అధ్యక్ష, పోలీసుల వైఫల్యం అని చెప్పి మాలో చాలా క్లియర్ గా చెప్తున్నారు అధ్యక్ష. వాళ్ళు ఈ రోజు పోలీసుల వైఫల్యం ఇప్పుడు కాదు అధ్యక్ష, పోలీసుల వైఫల్యం 5 నెలల కాలంలో వాళ్ళ దగ్గర వసతులు లేకపోయినా, వెహికల్స్ లేకపోయినా, వాళ్ళకి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అనేది వాళ్ళ దగ్గర లేకపోయినా, అదేవిధంగా వాళ్ళకి కనీసం ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ డివైజెస్ లేకపోయినా ఈ 5 నెలల్లో వితిన్ 24 గంటల నుంచి 48 గంటల్లో నేరస్తులు పట్టుకుని రిమాండ్కి పంపించిన ఘనత మా పోలీసు వ్యవస్థ అధ్యక్ష. 5 సంవత్సరాలు పోలీసులు ఎక్కడున్నారు అధ్యక్ష? తెలుగుదేశం పార్టీ ఇళ్ల దగ్గర పరదాలు కట్టడానికి, చెట్టు నరకడానికి, ఇంట్లో రోడ్డు మీదకి వచ్చేసరికి కాపులాలు కాయడానికి తప్పించి ఏ రోజైనా కనీసం ఒక ఆడపిల్లని రక్షించే విషయంలో అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష. దయచేసి ఇంకొన్ని విషయం అధ్యక్ష, దిశ చట్టము, దిశ యాప్ గురించి మాట్లాడుతున్నారు. గౌరవ సభ్యులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారన్నారు, సంతోషం అధ్యక్ష. అధ్యక్ష, పోలీస్ డిపార్ట్మెంట్ లో వచ్చిన మా సభ్యులకి కానీ మీ చైర్కి కానీ అడుగుతున్నాను అధ్యక్ష, అసలు దిశ చట్టం అనేది ఉందా? దిశ చట్టం చట్టబద్ధత జరిగిందా? దిశ చట్టం చట్టబద్ధత లేకుండా దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకుని రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఇదే సభ్యులందరూ కలిపి అప్పుడున్న మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డితో కలిపి రిబ్బన్ కట్ చేయించారు అధ్యక్ష. ఇక్కడ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అధ్యక్ష, అదే రోజు సాయంత్రం ఒక సామూహిక అత్యాచారం 3 రోజుల పాటు ఒక మైనర్ బాలికని, దళిత బాలికని అత్యాచారం చేసి అదే దిశ పోలీస్ స్టేషన్ ముందు వదిలేసి వెళ్ళారు అధ్యక్ష. పోలీసులకి ఛాలెంజ్ చేశాడు అధ్యక్ష ఒక రేపులు చేసే వ్యక్తి. ఆ రోజు ఏం జరిగింది అధ్యక్ష? కానీ తర్వాత దిశ చట్టం పక్కన పెట్టి దిశ యాప్ అని చెప్పి తీసుకొచ్చారు అధ్యక్ష. దిశ యాప్ అనేది
తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో